హాయ్ వ్యూవర్స్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి SIR బీహార్లో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ఓటర్లు ఎవరు ఏంటి లెక్కలు తెస్తా పోతున్నారు. ఇందులో దాదాపు లక్షల్లో డూప్లికేట్ ఓటర్లు తేలారు. లక్షల్లో అసలు చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఇంకా ఓట్లు కనిపిస్తున్నాయి. లక్షల్లో సరైనటువంటి ప్రూఫ్ లేకుండా వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఇది వేరే వేస్తున్న సమయంలో కోర్టు ఏమందంటే ఆధార్ని పరిగణించొద్దు అని చెప్పేసి అన్నారు. ఎలాగా? ఐడెంటిటీ ప్రూఫ్ కింద. దాంతో మొన్న మా జర్నలిస్ట్ మీద కూడా పెట్టారు. అది డేట్ ఆఫ్ బర్త్ కింద పనికిరాదు, అండ్ దాన్ని ఏమంటారు పౌరసత్వం పనికిరాదు, అండ్ ఐడెంటిటీ కింద కూడా పనికిరాదంటే ఎందుకేం కాదు అని చెప్పేసి అన్నారు. ఈలోపు మరలా ఎంఐఎం పార్టీ రిమైనింగ్ కొంతమంది మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అదేంటండి, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నప్పుడు పుట్టినప్పుడుది, తర్వాత వచ్చేసి పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ సర్టిఫికేట్, ఇలా 11 డాక్యుమెంట్లు అలౌ చేస్తున్నారు మీరు ఐడెంటిటీ కింద. మరి ఆధార్ని కూడా ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు అలౌ చేయండి అని అన్నారు. సరే, కోర్టు మొత్తం పరిశీలించి ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కనుక ఆధార్ కనుక ఉన్నట్టయితే దానిని పౌరసత్వం కింద మేము పరిగణించాం, కానీ ఐడెంటిటీ కింద పరిగణిస్తామని అన్నారు. బాబోయ్, దండం నాయనో దండం. ఏం కోర్టులో, ఏం తీర్పులో, ఏం జనాలో ఏంటో అర్థం కావట్లే. అరే నాయన, ఫేక్ ఆధార్ కార్డులనే కదా బాబు మొత్తుకుంటుంది. వాళ్ళు అత్యధికులు రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వచ్చిన పనికిమాలిన వాళ్ళు డూప్లికేట్ ఆధార్ కార్డులు పొందారు దొంగ అడ్రస్లు పెట్టేసి, వాళ్ళంతా స్క్రాప్ కలరని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు మరలా వాళ్ళకి ఓట్లు వచ్చేలాగా ఇప్పుడు చేస్తే ఏంటి అసలు అర్థం? ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉన్న ప్రజలకి దారుణంగా వాళ్ళని చీట్ చేసిన రాజకీయ నాయకులు ఎవరైతున్నారో ఎవరు మీరు మనుషుని ఒకసారి ఆలోచించుకుంటారా? ఎంత దారుణం, ఎంత దుర్మార్గం రా బాబు. అసలు ఫేక్ ఆధార్ కార్డులు, దాని దగ్గర సరైన ప్రూఫ్లు లేవని అంటూ ఉంటే ఆ ఉన్న ఆధార్ కార్డులను పరిగణించాలి, వాళ్ళు ఓటేయాలని చెప్పేసి మీరు అంటున్నారంటే ఎంత దారుణం వస్తుంది. సో ఇప్పటికైనా సరే భారతదేశ వ్యాప్తంగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత సిటిజన్స్ రిజిస్టర్ ఏది ఉంది కదా, సిటిజన్ పాపులేషన్ రిజిస్టర్, అవి అండ్ నేషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా ప్రక్షాళన చేసి దేశవ్యాప్తం కూడా జల్లెడ పట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరు, బయట చూసిన వాళ్ళు ఎవరు, ఈ లెక్కలు తిండి అయ్యా. కులాలు మతాలు కాదు బాబు, వీళ్ళు భారతీయులా కాదా ఆ లెక్క తిండి చాలు. ఒక అమెరికా కానీ, ఒక ఆస్ట్రేలియా కానీ, ఒక కెనడా కానీ, ఒక యూకే కానీ, ఏ దేశం అయినా సరే వాళ్ళకంటే ఒక ఐడెంటిటీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ దేశ పౌరసత్వం కింద లెక్క అది. ఎన్నో ఎంక్వైరీస్ అది ఇస్తారు. మన దగ్గర ఏంటంటే ముడ్డి కింద కొన్ని, ఇంట్లో కొన్ని, అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, ఎన్ని డూప్లికేట్లు, ఎన్ని కథలు రా నాయన. అవి ప్రక్షాళన చేస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటే దాని మీద జర్నలిస్టుల ముసుగులో వీడియోలు చేస్తారు, పొలిటీషియన్స్ ముసుగులో వీడియోలు చేస్తారు. అరే రేపు రోజు మనకే ప్రమాదం రా. పాముకు పాలు పోస్తే రేపు రోజు కాటేస్తుంది మనల్నేరా. ఏంటో. సరే, ఇప్పుడేంటి మరి, ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ కింద పనికి వచ్చింది, బట్ అది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కింద పరిగణించరు, అది వచ్చేసి పౌరసత్వం కింద కూడా పరిగణించరు. డూప్లికేట్ ఆధార్ కార్డు పొందిన కుప్పలు రాబో మన దేశంలోనే, మన హైదరాబాద్లోనే బోల్డ్ మంది ఉన్నారు. ఎన్ని వార్తలు చూస్తున్నాం. అయినా సరే ఆధార్ కార్డు వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ కింద వ్యాలిడ్. మనకు వీడియో ఉంది, అది వీడియో కాదు, ఒక న్యూస్ చూసాను, అది దాన్ని బ్యాకప్లో పెట్టి ఖచ్చితంగా రేపిస్తా. కుక్క కూడా ఆధార్ కార్డు రా నాయన. ఆ కుక్క కేర్ టేకర్ మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కేసు కూడా నమోదైంది. రేపు వీడియో ఇస్తాను అది.